హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు సాయి తేజ. అండ్ ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్తోని మీ ముందుకు వచ్చిన. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓకే గాయస్, మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే డిప్రెషన్ అన్నమాట. అసలు డిప్రెషన్ అంటే ఏంటిది, డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారు, అండ్ డిప్రెషన్ నుండి ఎలా బయటపడాలి, అండ్ డిప్రెషన్ వచ్చిన వాళ్ళ సైన్స్ ఏంది ఒకటి చెప్తున్నా, ఓకేనా? గాయస్ ఇదిగోండి, జాగ్రత్తగా వినండి. డిప్రెషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది బాగాలేకపోవడం అన్నమాట. ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్, లో కాన్ఫిడెన్స్, అదనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, అరే బయట సొసైటీలో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ, లేదంటే ఇన్స్టాలో మనకి రీల్స్ వస్తాయి కదా, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ, అంటే వీడియోస్ కొంచెం చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి కొన్ని వీడియోస్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అది ఏంటంటే డిప్రెషన్ అనేది ఒక ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే రావడానికి కంపారిజన్ అనమాట. ఆ కంపారిజన్ వల్ల వస్తే ఏంటంటే సోషల్ కంపారిజన్ ఏంటంటే బయటి వాళ్ళతోని వీళ్ళను కంపేర్ చేసుకోవడం, మరి వాళ్ళు నాకన్నా బెటర్ పొజిషన్లో ఉన్నారు, అండ్ నా సిచ్యువేషన్ ఏం బాగాలేదు, అండ్ నా లైఫ్ వేస్ట్ మొత్తము, నేను ఎందుకు పనికిరాను అని అంటాడు కదా. ఇది ఫస్ట్ రీజన్ అనమాట. ఇంకో సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి అప్రిషియేషన్ లేకపోవడం. అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ ఇంట్లో కానీ బయట ఫ్రెండ్స్ కానీ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే టీజింగ్ చేయడం, అరే నువ్వు ఎందుకు పనికిరావురా, నువ్వు నీ లైఫే దండగా. ఎందుకంటే చిన్నప్పుడు మనకి స్కూల్లో కూడా చాలామంది తిడుతుంటారు, అంటే సరిగా చదవకపోతేనో, సరిగా హోంవర్క్ చేయకపోతేనో, ఓకేనా, సరిగా చదవకపోతే, సరిగా హోంవర్క్ చేయకపోతే, ఇంకొకటి ఏంటంటే ఇంట్లో కూడా ఇంకొకటి సరిగా మార్క్స్ రాకపోతే పేరెంట్స్ తిడతారు, అరే ఈసారి మంచి మార్క్స్ రావాలి లేకపోతే నీకు ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనకు చిన్నప్పుడు ఇలా కదా, కొంచెం పెద్ద అయిన తర్వాత మనం కాలేజ్కి వెళ్తాం. కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనము అంటే చిన్నప్పుడు ఎలా ఉంటామో పెద్ద అయిన తర్వాత కూడా అలానే ఉంటాం అనమాట. అది ఏంటంటే సోషల్ ఎంగ్జైటీ. అంటే చిన్నప్పటి నుండి నలుగురితో కలవలేకపోవడం అనమాట. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బయట తిరగాలి, బయట వాళ్ళు తెలుసుకోవాలి, అరే ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. ఏంటంటే మన లైఫ్ వాళ్ళ లైఫ్ డిఫరెంట్. గాయస్ ఒకటే చెప్తున్నా, టైం లైన్ అనేది డిఫరెంట్ బ్రో. ఒకటే చెప్తున్నా, టైం లైన్ అనేది ఇప్పుడు ఇప్పుడు మీ ఫ్రెండ్ గాడు ఉన్నాడు, వాడికి నీకన్నా మంచి ప్యాకేజ్ ఉంది, నీకు వాడికన్నా కొంచెం తక్కువ ప్యాకేజ్ ఉంది, అరే నాకు ఎందుకు తక్కువ ప్యాకేజ్ ఉంది వాడికి ఎక్కువ ఉందని ఆలోచించే బదులు నేను ఒకటే చెప్తున్నా, ఇట్లా ఆలోచించు. వాడు నువ్వు మనిషివే, వానికి నీకు సేమ్ బ్రెయిన్ ఉంది కదా, ఉన్నప్పుడు నాకెందుకు వాడిలాగా ప్యాకేజ్ రాకూడదు, ఎందుకు రావద్దు, వస్తుంది, బరాబర్ వస్తుంది. ఏంటంటే దానికి నువ్వు కష్టపడాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చూపిస్తారు, సాడ్ మూమెంట్స్ చూడడం. ఏంటంటే నేను కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినా ఇది. చిన్నప్పటి నుంచి కూడా నేను స్కూల్లో ఉన్నప్పుడు అయినా సరే, అరే మా ఫ్రెండ్స్, అరే ఇప్పుడు ఎట్లా అంటే వాడు స్టేజ్ మీద బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అనుకో, బాగా పాట పాడుతున్నాను అనుకో, లేదంటే మంచి స్పీచ్ ఇస్తున్నాను అనుకో, నేను కూడా అనుకునేటోడు, అరే వాడు మస్తు డ్యాన్స్ చేస్తుంటారు పోయి, మస్తు టాలెంట్ ఉంది వానికి, అరే వాడు మస్తు స్పీచ్ ఇస్తుంటారా పోయి, మొత్తం క్లాప్స్ కొట్టేస్తారు అనుకుంటా. కానీ అది కాదు గాయస్. ఏంటంటే నువ్వు వాడి బెస్ట్ మూమెంట్ని చూస్తున్నావు, నువ్వు వాడు హ్యాపీగా ఉన్నప్పుడు వాడి హ్యాపీయెస్ట్ మూమెంట్ పక్క నుండి చూస్తున్నావు, కానీ వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు, వాటి లోపల ఉన్న నెగిటివ్ మూమెంట్స్ చూడవు నువ్వు. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి సక్సెస్ అయ్యిండు అంటే నువ్వు వాడి సక్సెస్ మాత్రమే చూస్తావు, దాని వెనకాల స్ట్రగుల్స్ చూడవు అసలు. దాని వెనకాల స్ట్రగుల్స్ చూస్తే నీకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అరే వాడు కూడా మస్తు కష్టపడుతుంది కదా అని అనుకుంటావు. అంతేనా కాదా? సో సింపుల్ ఇది. సో గాయస్ ఏంటంటే కంపారిజన్ అనేది ఆపేయండి, మొత్తం కంపారిజన్ అనేది వేస్ట్ అసలు, ఎందుకు పనికిరాదు. ఎందుకంటే టైం లైన్ అనేది డిఫరెంట్ అనమాట. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా రిచ్ ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు. ఏంటంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు నేనేంటంటే బిలో మిడిల్ క్లాస్ అనమాట. ఏంటంటే మనకు అంత ఫెసిలిటీస్ అయితే లేవు. ఏంటంటే రెక్కాడితే డొక్కాడని పరిస్థితి అనమాట. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది, అన్నిటికీ వాళ్ళ తాతల ఆస్తులు ఉంటాయి, తండ్రుల ఆస్తులు ఉంటాయి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ కార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇదనమాట. ఓకే గాయస్, ఇదనమాట ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే
అదేంటంటే మీకు స్టాక్ కంపారిజన్ అనమాట. కంపారిజన్ అనేది చేయొద్దు, అది రాంగ్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఓవర్ థింకింగ్ అనమాట. ఓవర్ థింకింగ్ ఏంటంటే ఇక నువ్వు ఓవర్ థింకింగ్ బాగా చేసేస్తావు. అరే నేను ఆ పని చేస్తానా లేదా అనేది. ఓవర్ థింకింగ్ వల్ల ఏంటంటే గాయస్ అది మొత్తం ఇక మనం లేజీ అయిపోతాం, ఇక మనం ఏ పని చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదనమాట. ఓవర్ థింకింగ్ తగ్గించి ఏంటంటే ఇది చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ఏదైనా కానీ మనం ఒక అడుగు ముందుకు వేస్తేనే ఏదైనా మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఓవర్ థింకింగ్ చేసినావు అనుకో, నువ్వేంది నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, నీ మెంటల్ హెల్త్ మొత్తము. ఇంకా ఏంటంటే ఓవర్ థింకింగ్ వల్ల చాలా డేంజర్ కాదు. ఓవర్ థింకింగ్ వల్ల ఇంకోటి స్ట్రెస్ బాగా వస్తుంది మనకి. మన బాడీలో కార్టిజాల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది అనమాట. అది రిలీజ్ అవ్వడం వల్ల ఇక మెల్లిమెల్లిగా అరే నువ్వు ఏంటంటే ఏ పని చేయలేవు అప్పుడు. ఇది ఓవర్ థింకింగ్ వల్ల మొత్తం ఈ జిందగీలో మొత్తం బర్బాద్ అయిపోతుంది, అసలు ఏమి ఉండదు. ఓకేనా? ఒకటి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ గాయస్, చెప్తున్నా జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే నువ్వు కొంతమందిని నమ్ముతావు, సపోజ్ మీ ఫ్రెండ్నో లేదంటే మీ రిలేటివ్స్లా ఎవరికన్నా నమ్మి అప్పిస్తావు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే నువ్వు వాడికి అప్పిస్తావు, వాడేమో స్టార్టింగ్ తీసుకునేటప్పుడు ఈ మంచిగా నవ్వు కూడా తీసుకుంటాడు. తీసుకున్నాక వాడు కొన్ని రోజుల తర్వాత వాడిని నీకు అప్పు ఎగ్గొడతాడు అనమాట. మొత్తానికి వాడు ఇయ్యడు, అండ్ దానివల్ల కూడా నువ్వు డిప్రెషన్కి గురవుతావు. అంటే వాడిని నేను నమ్మినా కదా మరి ఎట్లా అని అంటావు. వాడిని నమ్మి మోసపోయినా. ఇది ఒక పాయింట్. ఇంకొకటి పాయింట్ ఏంటంటే రిలేషన్షిప్స్ గైస్. ఇది ఏంటంటే మోస్ట్లీ యూత్ అనమాట. యూత్లో ఏంటంటే కొంతమంది ఇది లవ్ బ్రేకప్స్ అలా ఉంటాయి కదా. అరే నేను ఫలానా ఆ పర్సన్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. నేను ఎక్స్పెక్టేషన్ అనేది కూడా ఒకటి. నువ్వు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా నార్మల్ ఉండవు. అవతల ఉన్నది ఒక మనిషి, నువ్వు కూడా ఒక మనిషి. ఏంటంటే ఏదో ఒక రోజు వాళ్ళు వెళ్ళిపోతారు, అంటే వాళ్ళకు చావు వస్తుంది, నీకు చావు వస్తుంది. సింపుల్ రీజన్ ఇది. దానికి నువ్వు ఓవర్ థింకింగ్ ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ అసలు పెట్టుకోవు. నార్మల్గా ఏదో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. కొంతమంది ఏంటంటే రిలేషన్షిప్స్లో బాగా డీప్ వెళ్ళిపోయి అండ్ నువ్వు కరెక్ట్ ఉన్నా అవతల వాళ్ళు కరెక్ట్ ఉంటారని గ్యారంటీ లేదు బాయ్. ఒకటే చెప్తున్నా, నువ్వు కరెక్ట్ ఉన్నా అవతల వాళ్ళు కరెక్ట్ ఉండరు. తప్పకుండా నమ్మిన వాళ్ళే నీకు వెనుకోటి కొడుస్తావు. ఏంటంటే యూ షుడ్ బౌండరీస్ అనమాట. బౌండరీస్ మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా, గుర్తుపెట్టుకో. అంటే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నువ్వు బౌండరీస్లో ఉంటే నీకు ప్రాబ్లం ఉండదు, అవతల వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఇది గాయస్. ఇంకొకటి ఏంటంటే కెరీర్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెస్. ఇప్పుడు ఎలా ఉందంటే సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతనికి బీటెక్ అయిపోయింది, క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రాలేదు, లేదంటే వాళ్ళ కాలేజీలో అసలు ప్లేస్మెంట్స్ లేవు. అతనికి కోడింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది గాయస్. ఒకటి కోడింగ్ ఏంటంటే కోడింగ్ చేస్తాడు మంచిగానే, అతను పర్ఫెక్ట్ అనమాట. ఇక జావా, పైథాన్ ఈ లాంగ్వేజెస్ అన్నీ బాగా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఓకే, కానీ అతనికి జాబ్ మార్కెట్ వల్ల జాబ్ రాలేదు. అతను ఏమనుకుంటాడంటే అరే నాకు జాబ్ రాలేదు, ఇక నా లైఫ్ వేస్ట్ ఏమో, ఇక నేను ఎందుకు పనికిరానేమో అనుకుంటాడు. కానీ తమ్ముడు ఒకటి గుర్తుపెట్టుకో, అక్కడ తప్పు నీది కాదు, జాబ్ మార్కెట్ది తప్పు. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి అట్లానే ఉన్నాయి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ బీటెక్ చేసి వాళ్ళకు చాలా మంచి మంచి స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళకైతే తెలుసా చాలా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు నాన్ ఐటీ జాబ్ చేస్తున్నారు, అది కూడా తక్కువ శాలరీకి. అది ఇదన్నమాట జాబ్ కెరీర్. ఫైనాన్షియల్ స్ట్రెస్ గాయస్. ఇక ఇది ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ఇక చాలా ఉంటుంది. నాకు ఛాయ్. ఓకే, ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ఏంటంటే గాయస్ ఒకటి, చిన్నప్పటి నుంచి చాలామంది అయితే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనమాట. మొత్తం చిన్నప్పటి నుంచి మనకు తెలుసు వారి డాడీ మమ్మీ మనల్ని ఎంత కష్టపడి పెంచుతున్నారు. అది డాడీ మమ్మీ చాలా కష్టపడి పెంచుతారు, చాలా కష్టపడి స్కూల్లో ఫీజులు కడతారు, కాలేజ్ ఫీజులు కడతారు. తీరా డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా కేసెస్లో జాబ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఏదో ఒకటి వచ్చిన జాబ్ చేయాలి అండ్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది బయట ఎలా ఉంటుంది అనేది. అండ్ గైస్ డిప్రెషన్ అంటే వీటన్నిటి నుండి బయటపడాలంటే గైస్ ఇప్పుడు ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉన్నాడు అని ఎలా కనుక్కోవాలంటే అతను చాలా సైలెంట్గా ఉండడం, ఎవరితోని మాట్లాడకపోవడం, రూమ్లో ఒంటరిగా కూర్చోవడము అన్నమాట.
గంటలు గంటల తరబడి హరిగా ఉండడం అంటే నలుగురితో కలవలేకపోవడం. ఒకప్పుడు అతను ఎలా ఉంటాడంటే నలుగురితో కలుస్తాడు, తిరుగుతాడు, మంచిగా ఎంజాయ్ చేస్తాడు. కానీ ఇప్పుడు ఎవరితోనే కలవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టాడు. ఎవరైనా నేను ఒకటే చెప్తున్నా, మీ మీ ఇంట్లో ఇలా పర్సన్ అతను చాలా బాధతో ఉండు, డైలీ డైలీ కర్రీ అయిపోతుండు అని అంటే దాని వెనకాల ఏదో రీజన్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేరు అన్నమాట వాళ్ళ బాధని. వాళ్ళ బాధని వాళ్ళు చెప్పుకోలేరు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ బాధ ఏదైతే ఉందో ఎవరన్నా వినేటోళ్ళు ఉండాలి గాయస్. ఇప్పుడు డిప్రెషన్లో అంటే ఎవరన్నా వినేటోళ్ళు ఉండాలి. వాళ్ళ బాధని వినాలి మెయిన్. ఇప్పుడు డిప్రెషన్ ఉన్న వాళ్ళకు కూడా నేను ఏంటంటే అది డిప్రెషన్ ఉన్నట్టు కూడా మనకు తెలియదు కొన్నిసార్లు. ఏంటంటే కొంతమంది ఊరికే హర్రీ అవుతుంటారు డైలీ. హర్రీ నా లైఫ్ ఇంతే, మొత్తం అంతా అయిపోయింది, నా ఫ్రెండ్ గాడు మంచి ప్యాకెట్ జాబ్ వచ్చింది, సెటిల్ అయిపోయాడు, అబ్రాడ్ వెళ్ళిపోయాడు. ఏంటంటే మీకంటూ కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది మీ లోపల కూడా. ఏంటంటే మిమ్మల్ని మీరు గుర్తించాలి ఫస్ట్. అది మనకి మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనిషి తన తన బలం మీద కాన్ఫిడెన్స్ ఉండదు, తన మీద తన కాన్ఫిడెన్స్ ఉండదు, వేరే వాడి బలం చూసి భయపడతాడంట. అట్లా అన్నమాట. ఏంటంటే డిప్రెషన్ ఉన్న వాళ్ళు బయటపడడానికి సింపుల్ రీజన్ బ్రో. ఎవరైనా మీకు చాలా బాధలు ఉన్నారనుకోండి, మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటారు కదా, ఒకరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అరే నా బాధ వాడికి చెప్తే తగ్గుతారంటే వాడితో మాట్లాడండి, మీ బాధ ఏందో వాడు సలహా ఇస్తాడు, అండ్ కలిసి బయటికి వెళ్ళండి. ఇది అన్నమాట. ఏంటంటే వాళ్ళతోని డిప్రెషన్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి వాళ్ళతోని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. మాట్లాడకపోతే ఏంటంటే చాలా సీరియస్ అయిపోతుంది ఇష్యూ, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది కొంతమందికి సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. డిప్రెషన్ వాళ్ళతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మొన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయాడు. ఎందుకంటే మానసిక ఒత్తిడి అనమాట. అతనికి స్కిల్స్ ఉన్నాయి, మంచిగా జాబ్ చేస్తాడు, డబ్బుని, కానీ మెంటల్ హెల్త్ అనమాట. అతని మెంటల్ హెల్త్ బాగాలేదు. ఇంకొక జిమ్ ట్రైనర్ అనమాట, ఇది బెంగళూరులో జరిగింది. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆయనకు బ్రేకప్ చెప్పి వేరే అతను పెళ్లి చేసుకున్నమాట. అతని బాడీ ఏముంటుంది గైస్ అసలు నిజంగా. అతడి ఫిజికల్ ఫిట్నెస్ బాగుంది కానీ మెంటల్ హెల్త్ బాగాలేదు. అతను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇంత చిన్న రీజన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి చాలా పూర్ అనమాట. పాపం రికార్డెడ్ ఒక్కడని పరిస్థితి. అతను ఒక్కడే కొడుకు సంపాదించేది. అయినా అమ్మాయి కోసం దానికి కూడా ఏందిరా నాయన, కరెక్ట్ కాదు. ఫస్ట్ ఏంటంటే మీ ఫ్యామిలీ, మీ మమ్మీ డాడీ, నువ్వు బాగుంటేనే కదా మీ మమ్మీ డాడీ బాగుంటారు. ఇది గాయస్. ఇంకొకటి ఫైనల్ వీడియోని ఎండ్ చేద్దాం ఇక. అండ్ నా వాయిస్ కొంచెం చాలామందికి బోర్ కొట్టు ఉంటుంది. ఏంటంటే నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని నాకు తెలుసు. రానున్న వీడియోస్లో ఇంకా బాగా గ్రో అయితే. ఫైనల్ గాయస్ ఇదిగోండి గాయస్, డిప్రెషన్ అనేది అది ఏంటంటే బీపీ షుగర్ కన్నా డేంజర్. డిప్రెషన్ అయితే భయ ఒకటే చెప్తున్నా, బీపీ షుగర్ కన్నా డేంజర్. ఒకవేళ నీకు డిప్రెషన్ లక్షణాలు ఉంటే కనుక ఒకటే చెప్తున్నా, మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని ఒక మెంటల్ వెల్నెస్, ఇది సారీ నేను తప్పుగా మెంటల్ అని జస్ట్ క్యాజువల్గా వాడిని. వెల్నెస్ సెంటర్లు ఉంటాయి మన సిటీలో, చాలా వెల్నెస్ సెంటర్లు ఉంటాయి. మీ ఫ్రెండ్స్ కూడా అడగండి, వాళ్ళ సజెషన్ తీసుకోండి. ఒకసారి డాక్టర్ని కూడా కలవండి. ఏంటంటే అది కలిస్తే బెటర్, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి, ఓకేనా? అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఓకేనా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇంకొకటి గాయస్, మనకి సబ్స్క్రైబర్లు అయితే వస్తలేరు. అండ్ నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఒక గుడ్ కాజ్ గాయస్, ఒక మంచి పని కోసం పెట్టిన. ఆ మంచి పని ఏందనేది నాకు సబ్స్క్రైబర్స్ వస్తే నేను చెప్తా అప్కమింగ్ వీడియోస్లో. ఇది చాలా గుడ్ కాజ్ అనమాట. ఏంటంటే నేను ఏదో స్వార్థం గురించి అయితే పెట్టలేదు. నాకు సబ్స్క్రైబర్స్ వస్తే ఒక మంచి పని చేస్తాను నేను, ఓకేనా? అండ్ ప్లీజ్ 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 ఐఎమ్ కైండ్లీ రిక్వెస్టింగ్, subscribe my YouTube channel Sai Teja Voice, and Jai Hind.